అలాగే కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్దలు, ఇన్ఛార్జీలు బండి రమేష్ గారికి, అలాగే సత్యవల్ల గారికి, మిగతా నాయకులకందరికీ కూడా నమస్కారము. ఈరోజు 7వ తారీఖు, గత సంవత్సరం 2023 7వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు పట్టినటువంటి గ్రహణం విడిచినటువంటి రాష్ట్ర ప్రజలకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు ఇందాకనే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ప్రతిరోజు కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టి ఇరుకులో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి దొంగలకి నాది ఒకే ఒక్క ప్రశ్న. 10 ఏళ్లు మీకు అవకాశం అంటే 3650 రోజులు మీకు అవకాశం ఇస్తే మీరు చేసింది 10-15 లెక్కల్లో కూడా చెప్పుకోవడానికి లేదు. అవినీతితో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని చేసిండ్రు, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిండ్రు, అంతేకాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. కానీ మేము వచ్చినటువంటి సంవత్సరంలోనే ముళ్ల కిరీటం నెత్తిన పెట్టుకుని అయినా గాని ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి స్థాయిలో నెరవేర్చడం కోసం ఇందాక సోదరులందరూ మాట్లాడినప్పుడు చెప్పినటువంటి విషయం మనం గమనించినాము. అందరికీ తెలిసినటువంటి విషయమే. కాంగ్రెస్ కాస్త వెనకబడి దేంట్లో ఉందయ్యా అంటే చేసింది చెప్పుకోవడంలో వెనక, కానీ చెప్పిన దానికన్నా ఎక్కువగా చేసి చూపించేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు నిధులు లేకున్నా కష్టాల్లో ఉన్నా కూడా ఇచ్చినటువంటి పథకాలని, సంక్షేమ పథకాలని అమలు పరుస్తూ 6 హామీలు నెరవేర్చలేదని వెల్వలు మాట్లాడుతున్నారు. కానీ నేను చెప్తున్నా 6 హామీలు కాదు, 160 హామీల్ని నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఈరోజు చెప్పిన దానికన్నా ఎక్కువగా 160 పథకాలను ముందుకు తీసుకెళ్లినటువంటి కాంగ్రెస్. నా దగ్గర ప్రతి ఒక్కటి అడుగుతారేమో కానీ నా దగ్గర ప్రతి ఒక్కటి లిస్టు ఉంది. 1 నుంచి మొదలు పెడితే 160 వరకు కాంగ్రెస్ ఈరోజు చేసినటువంటి అభివృద్ధి లిస్టును మేము ఇస్తాము. కావాలంటే మీరు 10 ఏళ్లలో చేసినటువంటి లిస్టుని ముందర పెట్టండి. మీరు మేము అసెంబ్లీలో గాని బహిరంగ చర్చకైనా సిద్దమని బీఆర్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. నేను ఈరోజు మళ్లీ పదే చెప్పింది కాకుండా కొత్తగా ఎన్నో విషయాలు మనకు తెలియాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ రోజు మా నాయకులందరూ ఇక్కడ ఉన్నారు, కార్యకర్తలు కూడా ఉన్నారు. నియోజకవర్గంలో పాంప్లెంట్లు పంచడమే 20,000 పాంప్లెంట్లని డోర్ టు డోర్ పంచడమే కాకుండా మేము చేసినటువంటి అభివృద్ధి 6 గ్యారంటీలలో చాలా సూక్ష్మమైనటువంటివి కూడా చాలా చేసాము. 13 సబ్ గ్యారంటీల్లో 80% ఇప్పటి వరకు పూర్తి చేసాము. ఈరోజు బండి రమేష్ అన్న గారి నేతృత్వంలో మేము మొదటి రోజు అనుకున్న విధంగానే పాంప్లెంట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి, మేము చేసిన ప్రజల వద్దకు చేర్చాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము చేసినటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు కనబడాలనే విషయం మేము అనుకున్నది తరుణమే. ఎంబడే పాంప్లెంట్ రూపంలో డోర్ టు డోర్ మన కార్యకర్తలు, నాయకులు అందరికీ అందజేసి వారికి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ దొంగలు మాట్లాడే మాటలు ఇందాక సోదరుడు చెప్పినట్టు మనమేమో అప్పుడు అధికారంలోకి రావడం కోసం కాదు, ప్రజా సమస్యల్ని ముందుకు పెట్టడానికి యూట్యూబ్ ఛానళ్లు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉన్నటువంటి కొంతమంది మనకు సహకరిస్తే వాళ్ళకు కావాల్సినటువంటి కొంత వాళ్ళ సొంత డబ్బు ఖర్చులతో మేము ఆ రోజు ఏనాడు డబ్బు ఖర్చు పెట్టలేదు. కాంగ్రెస్ అంటే పేదల పార్టీ కూడా పేదల పార్టీ. ఎందుకంటే వాళ్ళ ఏర్పడిన 10 ఏళ్లలో 119 నియోజకవర్గాలలో సొంత భవనాలు, కానీ మాకు ఇప్పటికి కూడా అద్దె భవనాలు కూడా లేనటువంటి నియోజకవర్గాలు. దేశవ్యాప్తంగా కూడా సొంత భవనాలు లేవు. సొంతంగా మా రాహుల్ గాంధీ కూడా సొంత ఇల్లు లేనటువంటి విషయం మీరు గమనించాలి. దేశంలో వాళ్లకు దేశం నడిబొట్టులో కూడా సొంత భవనము, రాష్ట్రంలో హైదరాబాద్ లో 3 పార్టీ ఆఫీసులు పెద్దవి, అలాగే నియోజకవర్గానికి ఒక్కొక్క భవనము. ఈరోజు గురుకుల భవనాలన్నీ, గురుకుల హాస్టళ్లు కూడా అద్దె భవనాలలో ఉంటుంటే వాళ్ళు సొంత భవనాలు కట్టుకుని కులుకుతున్నటువంటి విషయం గమనించాలి. అలాగే నేను ఎన్నో చెప్పదలుచుకున్నాను, కానీ మీడియా సోదరులకి పబ్లిక్ గా మీరు చేరవలసింది 6 గ్యారెంటీలు కాదు, 160 హామీల్ని నెరవేర్చింది అని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఖమ్మంలో మనం ఒక స్టేషన్ ని ప్రారంభించాము, ఒక బ్రిడ్జ్ ని ప్రారంభించినాము. అలాగే నారాయణపేట ఎత్తిపోతల పథకానికి 4,500 కోట్లు ఇచ్చినాము. అంతేకాకుండా మొన్న వరంగల్ కి 5,000 కోట్లను కేటాయించినాము. అక్కడ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభిస్తామని శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఇలా 1-2 రాష్ట్ర వ్యాప్తంగా చెప్పినవి, చెప్పనివి, చెప్పాల్సినవి 160 మేము నెరవేర్చినటువంటి ఎంత 365 రోజుల్లో కాంగ్రెస్ డబ్బులు లేకున్నా, ఆర్థిక ఇబ్బందులైనా 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే కాకుండా 1వ తారీఖు పెన్షన్లు కూడా
సంచిగా వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి ఈ రోజు. అంటే ఇచ్చిన మాట, గతంలో ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తోంది కాంగ్రెస్ అనేది ఒక్కసారి వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉండదు. నెల తర్వాత గాని పెన్షన్ రానటువంటి సమయంలో 18వ తారీఖు వస్తే కూడా జీతాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పడనటువంటి సమయంలో మీరు ప్రభుత్వాన్ని నడిపిండ్రు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నిటినీ కూడా, ప్రభుత్వ రంగం వనరులన్నిటినీ అమ్మేసి, తెగ నమ్మేసి ప్రభుత్వాన్ని నడిపిండ్రు. ఆస్తులు నమ్మేసుకుని మీ కుటుంబానికి బినామీల పేర్ల మీద మార్చిండ్రు. కానీ ఎవరైతే తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ఉన్నారో వాళ్ళకు మాత్రం ఏది లబ్ధి చెందలేదు. 1వ తారీఖు జీతాలు, ప్రభుత్వ జీతాలు అందలేదు. 18వ తారీఖు అయితే కూడా జీతాలు రానటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ ఈరోజు కష్టకాలంలో కూడా 1వ తారీఖు జీతాలను అందిస్తుంది అంటే ఇది మాకు కమిట్మెంట్, మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ చేసుకునే ప్రభుత్వం కాదు. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన మొదలై 365 రోజులు పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఇచ్చినటువంటి హామీలు ఇంకా కొంత కొస మేము నెరవేర్చాల్సినటువంటి ఉన్నాయి. అవి కూడా తప్పకుండా నెరవేరుస్తాం. దేశంలోనే అత్యధికంగా పెద్ద రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. 18,000 కోట్లని రుణం తీర్చి నెరవేర్చింది. ఇంత కష్టకాలంలో కూడా మిగతాయి కూడా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం. 7 లక్షల కోట్లకు వడ్డీ కడుతూనే ఉన్నాం. ఏడుకొండల స్వామి వడ్డీ ఎట్లా ఉందో కేసీఆర్ చేసినటువంటి వడ్డీ అట్లా ఉంది. రోజు కట్టుకుంటూ పోతే 56,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రుణాలని మేము కేసీఆర్ చేసినటువంటి అప్పు మీద వడ్డీలు కడుతున్నాము. అంటే ఏ విధంగా ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందో ప్రభుత్వం నడిపించడానికి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది ప్రజలకు చేర్చాలి. వాళ్ళు కేవలం అప్పు చేసింది ప్రజలకు తెలియకుండా మేం చేసినటువంటి ఘనకార్యాల్ని చెప్పనీయకుండా దాటేస్తున్నారు. కేవలం వాళ్ళు చేసిన మోసాన్ని కప్పిపుచ్చడం కోసమే అని తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా 1 సంవత్సరంలోనే ఇంత ఘనత సాధించిన మేము ఇంకా 4 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తాము. పంటకు ఏ విధంగా అయితే 500 రూపాయలు బోనస్ ఇచ్చినామో, ఇచ్చిన మాట ప్రకారం మిగతాయి కూడా గ్యారెంటీలో, సబ్ గ్యారెంటీలు అన్ని కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా, సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ గ్యారెంటీగా చెప్తున్నాం.